ఇండియన్స్ కి పొద్దున్నే ఏం తిన్నా అందులో రైస్ ఐటమ్ పడకపోతే మాత్రం ఆ రోజు గడవనట్టే అనిపిస్తుంది. అందులో నేను ఒక అందులో ది మోస్ట్ పాపులర్ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ ని ఈ రోజు మీ ముందు ప్లేటింగ్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉంది. రెస్టారెంట్ స్టైల్ కి అస్సలు తీసుకోలేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ కలర్ఫుల్నెస్ కారణం ఈ కనిపిస్తున్న వెజ్ క్యాబేజీ ని దూరగా వేయించి గ్రీనిష్ కోసం ఇంకొంచెం కలర్ఫుల్ రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ, మై ఫేవరెట్ క్యారెట్ అండ్ బీన్స్ యాడ్ చేశాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ ప్లేటింగ్ ఇంత కలర్ఫుల్ గా ఉంటాయి. ఇట్స్ సో ఎపటైజింగ్ అండ్ ఇట్స్ సో హెల్దీ. మన వెజ్జీస్ అన్ని ఉడకనట్టు కాకుండా దూరగా వేయించి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. లాట్స్ ఆఫ్ గ్రీనిష్ యాడ్ చేయడమే. ఐ మీన్ కొరియాండర్ ఫర్ టేస్ట్. ఎక్కువ మసాలాలు వేసినా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఐ ఆల్వేస్ మేక్ ఇట్ వెరీ సింపుల్. ఇంట్లో ఏ మసాలా ఉంటే వాటిని యూజ్. సోయా సాస్ యాక్చువల్లీ గివ్స్ ద చెర్రీ ఆన్ ద టాప్ ఫ్లేవర్. బటనీతో పాటు ఉడికించుకున్న వేడి అన్నాన్ని ఆ మిక్చర్ తో కలిపి ఈచ్ రెయిన్ గ్రెయిన్ కి పట్టించేలాగా కలిపితే అంతే, మన బ్యాచిలర్స్ పాలిట వరం అయిపోయిన ఎగ్ ఫ్రైడ్ రైస్. ఐ నో స్టార్టింగ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పాను, తప్పులు అందరూ చేస్తారు మా అమ్మ. ఆ విషయం పక్కన పెట్టేసి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా కనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పు.